హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాము. ఈరోజు మనం కటుకూరు పరిసర ప్రాంతాలని చూద్దామని వచ్చాము. ఇది కటుకూరు గ్రామ సమీపంలోనే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మొత్తం చుట్టూ గుట్టలే కనిపిస్తూ ఉంటాయి చూడండి. అయితే గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్ళు ఇక్కడి వరకు వస్తుందంట. ఈ గ్రామం కూడా మునిగిపోతుంది. అందుకే ఈ గ్రామ ప్రజలు దాదాపుగా అందరు వెళ్ళిపోయారు. జస్ట్ 5 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళకందరికీ ఇండ్లు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. ఇదిగోండి మొత్తం ఖాళీగానే కనిపిస్తున్నాయి ఇండ్లు మొత్తం. ఒక 2-3 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళడానికి రెడీగానే ఉన్నారు. అయితే భారీ వర్షాలు పడితే వీళ్ళు కూడా వెళ్ళిపోతారంట. వర్షాలు లేకుంటే ఇక్కడే వచ్చి ఉంటామని అంటున్నారు. ఈ గ్రామంలో కూడా నీటి సౌకర్యం ప్రత్యేకంగా ఏం లేదు. బోరింగ్ మాత్రమే ఉంది. ఆ బోరింగ్ ద్వారానే నీళ్లు తెచ్చుకొని తాగుతారంట. అక్కడే కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది బోరింగు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం కొంచెం 3 కిలోమీటర్లు ఈ అడవి మార్గంలో ప్రయాణం చేస్తే చింతలపాడు అనే చిన్న గ్రామం వస్తుంది. అక్కడ కేవలం 5 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ గ్రామం పేరు చింతలపాడు అనే గ్రామం. ఈ గ్రామంలో కేవలం 5 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఇక్కడ సిగ్నల్ ఉండదు. అదేవిధంగా ప్రత్యేకమైన వాటర్ సౌకర్యం కూడా ఉండదు. కేవలం హ్యాండ్ బోర్తో కొట్టే బోరింగ్ ఒకటి ఉంటుంది ఈ గ్రామం మొత్తానికి. అక్కడ నుండే కొట్టుకొని వాటర్ వాడుతూ ఉంటారు. కరెంట్ సౌకర్యం అయితే ఉంది. మొత్తం తడకలు, అదేవిధంగా గుడిసె కవరుతో ఇదిగోండి ఇలా కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇలా వెళ్ళి ఇటు సైడ్ అంతే. ఇవే ఇల్లు, ఇంతకు ఎక్కువ లేవు. ఇంకా అదిగోండి బోరింగ్ దగ్గరికి వచ్చి అలా కొట్టుకొని అవసరం ఉన్నవారు వాటర్ తీసుకెళ్తున్నారు. ఈ ఇండ్లు లోపల ఎలా ఉన్నాయో అవి కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు కూడా చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ ఒక కొట్టం లాంటిది వేశారు. పశువులకు కానీ లేదంటే బండ్లు పెట్టుకోవడానికి. ఇంతే చూడండి, ఈ గ్రామం మొత్తం ఇంతే. ఇంకా ఒకే ఒక ఫ్రేమ్లో కనిపిస్తుంది మొత్తం కర్రలతో చాలా చక్కగా కట్టుకున్నారు. ఇది ఒక పొయ్యి రూమ్ లాంటిది. ఇక్కడే వంట చేస్తారు. అయితే ప్రతి ఇంటికి కూడా కాంపౌండ్ లాగా తడకలతో కట్టారు చాలా చక్కగా. అదేవిధంగా ప్రతి ఇంటికి టీవీ అనేది ప్రతి ఇంటి దగ్గర ఉంది. దీని ద్వారానే, టీవీ ద్వారానే వీళ్ళు వర్షాలు కానీ వాతావరణం కానీ అన్నీ తెలుసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్ అయితే చాలా తక్కువ. బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా టీవీ ఉంది. అయితే ఈ ఇండ్లు కురుస్తాయని అడిగాము మేము. అయితే ఎక్కడ కూడా కురవదంట చాలా. అందుకే ఎద్దుకోండి చివరికి పైన ఒక కవర్ కూడా వేశారు కాబట్టి ఇంకా ఇల్లు ఏం కురువాయని చెప్తున్నారు. కానీ ఇంత మరమూల గ్రామాలకు కూడా కరెంటు సౌకర్యం ఉన్నందుకు చాలా సంతోషం. అది కూడా లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు. ఇది కూడా చూడండి, ఇది అలికి కింద మొత్తం అలికారు మట్టితో. చాలా బాగుంది. కూర్చున్న చల్లగా ఉంది. ఎండాకాలం కూడా నాకు తెలిసి ఇది చాలా చల్లగా ఉంటుంది. ఇది హాలు. 2 బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. అదిగోండి అక్కడొకటి ఇక్కడొకటి. ఈ హాల్లోనే టీవీ పెట్టుకున్నారు. గతంలో మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుండే. మేము ప్రతి శుక్రవారం ఇలా ఇల్లుని అలుకుతూ ఉంటుంది. మట్టితో ఇల్లుని ప్రతి శుక్రవారం అలుకుతుంటిమి. కాకపోతే ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు కొంచెం పచ్చిగా అవుతుండే. కానీ ఇక్కడ పైకి లేపి మరి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నాకు తెలిసి వర్షాకాలం అయినా కానీ చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఇదిగోండి ఇదొకటి బెడ్రూమ్, అదొకటి. ఇదేమో హాల్లో టీవీ కూడా పెట్టారు చూడండి.
చాలా చక్కగా నిర్మించుకున్నారు. ఇది కూడా ఎదురు కర్రలతోనే చేసింది అనుకుంటున్నా. భలే ఉంది ఇది. చూసారా ఇల్లు ఎలా కట్టారో? ఓన్లీ తడకలతో ఎదురు బొంగులు, వీటి ఎదురు కట్టెలతో కర్రలతో ఇలా కట్టారు చూడండి. మొత్తం అలికారు. ఇది పైన ఇలా ఉంది కవర్ వేసి, పెంకలు పైన కవరు. వర్షం వచ్చినా ఎలాంటి ఇంకా అస్సలు ఏం కురవదు అన్నట్టు చాలా బాగా కట్టారు. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది. కట్కూరు సమీపంలోని ఒక గ్రామంలో ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఓన్లీ 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయి కేవలం. ఫ్రెండ్స్, ఇది కట్కూరు గ్రామ సమీపంలోనే ఒక చిన్న గ్రామం, చింతలపాడు అనే గ్రామం. చూడండి ఎన్ని ఇండ్లు ఉన్నాయో. మనం అటు నుండి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఒక 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఇంతే చూడండి, 5 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నాయి. అయితే గోదావరి ఎక్కువగా ప్రవహించినప్పుడు వీళ్ళు ఇంకా ఆ కొండలపైకి వెళ్తారంట. కానీ వాతావరణం మాత్రం చాలా బాగుంది. పచ్చని వాతావరణం, ఎటు చూడు చెట్లే. అయితే వీళ్ళకు వాటర్ సోర్సెస్ కూడా ఇక్కడ వీళ్ళకి నీరు కూడా కేవలం ఓన్లీ బోరింగ్ మాత్రమే చూడండి. బోరింగ్ నీళ్ళతోనే వాడతారు. బోర్లు అవి ఏం లేవు. అయితే కరెంటు సౌకర్యం ఉంది, అది చాలా గ్రేటు. ఇదిగోండి బోరింగ్ దగ్గరే ఈ 5 కుటుంబాలకు ఆ యొక్క బోరింగ్ అంతే. ఇక బోర్లు అలాంటివి ఏం లేవు. ఇదిగోండి, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు తెలిసి అందరూ ఏమనుకుంటారంటే ఒక చెరువు అనుకుంటారు, కానీ కాదండి. కోయిదా కట్కూరు మధ్యలో, రోడ్డు మధ్యలో నీళ్ళు వచ్చినాయి చూడండి, గోదావరి నది. ఇదిగోండి ఇక్కడ మేము నిల్చున్నాం కదా, ఇది కూడా రోడే. ఇంతకుముందు మేము ఇలాగే వచ్చాము. సాయంత్రం వచ్చి నైట్కు పడుకొని ఉదయం లేచేసరికి ఇటు వాటర్ వచ్చేసినాయి మొత్తం. గోదావరి నీళ్ళు మొత్తం ఇదిగోండి ఇటు వచ్చాయి. ఈ రోడ్డు పైన కూడా పడవలో మేము అవతలికి దాటడానికి పడవ ఎక్కి బైకులు అవతలికి దాటించి అప్పుడు అలా వెళ్ళిపోయాము. ఇలాంటిదే 2 చోట్ల ఉంటుంది. అదే అదిగో ఫ్రెండ్స్, అక్కడ పడవ వస్తుంది కదా, ఆ పడవలో మనం వెళ్ళాలి ఇప్పుడు. అదిగోండి, అదిగో వాళ్ళు కోయిదా వెళ్తున్నారు చూడండి. అది పడవ మామూలుగా అక్కడ మొత్తం రోడ్డు ఉంది, అది వెళ్ళే దగ్గర రోడ్డు ఉంది. కాకపోతే ఈ వర్షానికి గోదావరి నది చూడండి ఇక్కడి వరకు వచ్చింది. రోడ్డు మొత్తం వాటరే. ఇంకా కొన్ని రోజులు ఇలాగే వర్షాలు ఎక్కువైతే ఈ ఎందుకంటే అటు మొత్తం కూడా వాటరే ఉంటుందంట చూడండి చివరి వరకు. చూద్దాం, మనం అవతలికి వెళ్తామా వెళ్ళమో తెలియదు, చూద్దామండి. చూడండి ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూడండి, సూర్యుడు వస్తుంది. ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆ పెద్ద పెద్ద కొండలు నీళ్ళల్లో పడి అదిగోండి కింద పైన సేమ్ భలే కనిపిస్తుంది. ఈ మొత్తం రోడ్డు పైకే వాటర్ వచ్చి పెద్దగా ఒక చెరువులాగా అనిపిస్తుంది చూడండి, కానీ కాదు. ఈ కట్కూరు, కోయిదా ఇటు చాలా విలేజ్ల పరిస్థితి ఇదే. వర్షాలు పడ్డాయంటే ఎక్కువ చాలా ఇబ్బంది. ఇదిగోండి మన కోసమే బోట్ వస్తుంది. ఆ బోటు లేకుండా మేము అవతలికి రాకుంటే ఇక్కడే స్టక్ అయ్యే వాళ్ళము. దాదాపు వారం రోజులు ఈ వాటర్ ఫ్లో తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. మాకు తెలిసిన అన్నగారు సపరేట్గా పిలిపించి మరి మమ్మల్ని అవతలికి రోడ్ అవతలికి దాటిచ్చారు.
చూడండి, ఈ పడవ కోసమే అక్కడ ఎంతమంది నిల్చున్నారో. అది కట్కూరు రోడ్డు. మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడికి ఎక్కడికి మనం 100 మీటర్లే వచ్చాము చూడండి. ఇక్కడ చిన్న బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి నుండి పైకి వచ్చిన ఈ నీళ్ళు, అందుకే ఇలా ఈ పడవల ద్వారా అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇదిగోండి బైకులు దింపుతున్నారు రోడ్డు పైకి. ఇక్కడ నుండి కట్కూరు వెళ్ళి మళ్ళీ కట్కూరు నుంచి కొంచెం ముందుకు దాటితే అక్కడ కూడా ఇలాగే ఇదే చూడండి. ఇక్కడ చూడండి సేమ్ దీన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్తే అటు సైడ్ కూడా జనం కనిపిస్తారు చూడండి, వాటర్ అవతల. ఇక్కడ కూడా మాకు సేమ్ పరిస్థితి. బోటు కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఈ బోటు ఇక్కడ ఎక్కి మళ్ళీ అవతలకి బైకులు దింపి అలా వెళ్ళినాం. చిగురు మామిడి పక్కలో నుంచి అలా వేలేరుపాడు నుండి వచ్చాము. ఇదిగో చూసారా అందరు ఇలా, ఇది రోడ్డు. ఈ రోడ్డు పైకి నీళ్ళు వచ్చినాయి చూడండి. ఇప్పుడు సాధారణ వర్షం ఉన్నందుకే ఇలా ఉంది. ఇక భారీ వర్షాలు పడితే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, లేదంటే కొండలపైకి వెళ్తూ ఉంటారు.